సార్ అని మాట్లాడుతుంటే డే వారా పోరా అంటే ఆయన పెద్ద వయసు ఉన్నాడు, 79 సంవత్సరాల వయసు అయినా ఆయన పట్టుకొని వారా నువ్వంటే మేము రెస్పెక్ట్ గానే మాట్లాడతాం. ఎంత పల్లెటూరు అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా కూడా కాదు కొట్టే మాకేం పెద్ద టైం పట్టదు. మమ్మల్ని గుద్దుతాడు, ఊర్లో చంపుతాం. జాబ్ లో ఉన్నావని నువ్వు ఎంత ఏం చేసుకోలేము అనుకుంటే చూస్తూ ఉంటారు. ఓ స్థల వివాదం విషయంలో న్యాయం చేయాల్సిన పోలీసులే బాధిత మహిళపై దాడికి పాల్పడ్డారని ఆమె బంధువులు ఆరోపించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తొండూరు మండలం యాదవవారి పల్లెకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అతని ఇంట్లో నుంచి వాననీరు తమ ఇంటి వద్దకు వస్తోందని ఆమె ఇటీవల ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తొండూరు పోలీసులు న్యాయం చేయలేదని ఆమె పులివెందుల గ్రామీణ పోలీస్ స్టేషన్లో సీఐ రమణను కలిసి శనివారం విషయం చెప్పారు. దీంతో ఆయన లింగాల పోలీస్ స్టేషన్ కు చెందిన 2 కానిస్టేబుళ్లను ఆమె వెంట పంపించారు. బాధితురాలి స్వగ్రామంలో స్థానికులను విచారించి తిరిగి వెళ్తుండగా లక్ష్మీదేవి మాత్రం సమస్యను ఇప్పుడే తీర్చాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయారని ఆమె బంధువులు ఆరోపించారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వారు చెప్పారు. మా ఊర్లో భూమి పంచాయతీ జరుగుతుంది 8 నెలలుగా. ఈరోజు పోలీసు వాళ్ళు రావడం జరిగింది. మా చిన్నమ్మ పంచాయతీ కాడ ఉన్నది. ఈ సమయం ఎక్కువగా పోలీసు వాళ్ళు పోవడానికి ప్రయత్నించారు. మా సినిమా ఈరోజు పంచాయతీ దిగాలని అట్లే నిలబడి ఉన్నది. అలా నిలబడి పంచాయతీ మాట్లాడుతుంటే కానిస్టేబుల్ 2 వచ్చి బైక్తో గుద్దుకుంటూ వెళ్ళిపోయి చచ్చే సాగునీలే మేము చూసుకుంటాంలే అని ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడేది కాక మళ్ళీ వాళ్ళు పోలీసులా రౌడీలు తిన్న బిహేవియర్ చేసినారు. ఇవన్నీ అడిగితే సత్య సాగునీలే అంటారు. ఇప్పుడు ఆమె సాగు పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చి కాపాడుతారని మేము అడుగుతున్నాము పోలీస్ స్టేషన్లో సిఐని. ఏమన్నా అంటే వస్తారు, అసభ్యకంగా మాట్లాడడం అవన్నీ చేస్తారు. ఒక 79 ఏళ్ళ వయసు గల ఆయన పట్టుకొని రారా లంచా కూడా పోరాడడం తప్పు పోలీసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడతాం, మేము మర్యాద ఇచ్చి మాట్లాడతాం. అట్లాంటప్పుడు రౌడీలా ఫ్రెండ్లీగా మాట్లాడి పంచాయతీ తేల్చేదాన్ని ఎంతో గొడవ చేసినారు. అయితే బాధితురాలి సమస్యను పరిష్కరించాలని 2 కానిస్టేబుళ్లను ఆమె వెంట పంపామని సీఐ రమణ తెలిపారు. అక్కడి నుంచి వారు తిరిగి వచ్చాక ఆమెపై దాడికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విచారించి వాస్తవాలు ఏంటో తెలియజేస్తామని ఆయన వివరించారు. యాదవరపల్లి గ్రామం సార్. మేము టోటల్గా మాకు పొలాలు ఉన్నాయి. మేము ఒక రైతులం సార్. మేము తోటకాడ ఏందో వాళ్ళు గొడవలు పడ్డారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఒక 6 మంత్స్ నుంచి జరుగుతుంది సార్. ఈరోజు సడన్గా ఆయన పంచాయతీ కోసం అని వచ్చాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఎందుకు మాట్లాడేటప్పుడు తెంచిపోవాలి ఇది పంచాయతీ అని ఆమె అనేది ఉంటుంది సార్. దాంతో పోలీస్ పోలీస్ ఆయన అంట సార్ బైక్తో గుద్దేశాడంట. ఆ అమ్మాయి స్పృహ పడిపోయింది సార్. అమ్మాయికి ఎట్లా కండిషన్ బాగాలేదు. మేము ఎంత కష్టపడి స్థాయికి వచ్చామో మీకే తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా ఫేస్ చేస్తాం సార్ మేము? మీరు కొంచెం చూడండి సార్. ఎట్లయినా అమ్మాయికి వాళ్ళ ఇంటికి పెద్ద అమ్మాయి, వాళ్ళ భర్తకి ఏం తెలీదు. ఇంకా అలాంటప్పుడు స్టేషన్కి వెళ్తే ప్రతిసారి నీకేం అవసరమ్మా, మీ భర్తను రమ్మని మీ భర్తతో మాట్లాడతాము అది ఇది అంటారంట. ఇంకా అమ్మాయి కాక వాళ్ళ ఇంటికి పెద్ద ఎవరు సత్య సావని అంటే చస్తే వాళ్ళ కుటుంబానికి ఎవరు సార్ బాధ్యత? మీరు శిక్షించడానికి మాట్లాడితే ఎట్లా మేము ప్రజలు బ్రతుకుతారు సార్? ఇట్లా సార్ వాళ్ళు వచ్చినాక పంచాయతీ ఏదైనా చేయాలి కానీ మనుషులు ఉండంగానే పంచాయతీ చేయకుండా గుద్దుకుంటూ పోతే ఎట్లా సార్? అసలు పోలీసు వాళ్ళకి ఇది న్యాయమేనా సార్? ఉండేది ఒక లేడీస్ ఉన్నప్పుడు అట్లా ఏమైనా చేయొచ్చు. ఏదైనా ఆడవాళ్ళ మీద ఏదన్నా కానీ లేకుంటే ఇప్పుడు కాకుంటే లేదులేమ్మా మా పై ఆఫీసర్ వచ్చాడు చెప్తాడు అట్లా ఉండాలి. కానీ ఆయన రైస్ పెట్టుకుని గుద్దుకుంటూ పోతాడు. ఆగండి సార్ తెలియదు సార్, పేరు తెలుసా? తొందర ఆగండి సార్ అని ఉండాలి కదా. ఏదైనా కానీ మాకు లేదు అమ్మాయి మేము ఏదైనా మాకు వచ్చాడు పై ఆఫీసర్ అట్లా చెప్పుకోకుండా ఏం తీయకుండా బండి గుద్దుకుంటూ పోతాం.